రికార్డు దొబ్బింది. అత్యంత ఫాస్టెస్ట్ లైక్స్ అనుకున్నాం, దొబ్బింది. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే సినిమా ట్రైలర్ ని పైరసీలో చూడాల్సిన పరిస్థితి రావడం ఏంది ఫ్రెండ్స్, దరిద్రం. కాకపోతే ఫంక్షన్ సర్వనాశనం అయిపోయింది అనుకుంటున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, ఓజీ సినిమా ట్రైలర్. నేను నా లైఫ్ లో పైరసీ ఆడియో విన్నాను, పైరసీ సినిమాలు చూశాను, కానీ ఫస్ట్ టైం పైరసీ సినిమా ట్రైలర్లు చూశాను. సినిమా ట్రైలర్ని పైరసీలో చూడాల్సిన పరిస్థితి రావడం ఏంది ఫ్రెండ్స్, దరిద్రం. కాకపోతే అసలు నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడమే అష్ట కష్టాలతో స్టార్ట్ అయింది. ఫంక్షన్ స్టార్ట్ అయినా కాసేపటికే వాన్ రావడం, పాపం హీరోయిన్ స్టేజ్ మీదకి ఏదో మాట్లాడాలని వచ్చింది, కానీ వాళ్ళ వల్ల మాట్లాడలేక పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత తమన్ గారు వచ్చారు, నా మ్యూజిక్ వినిపిస్తాను వాన తొక్క అని చెప్పారు, కానీ ఫైనల్గా ఆ వానగా ఎఫెక్ట్కి తట్టుకోలేక అయినా మ్యూజిక్ చేయలేకుండా పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత అర్జున్ దాసు, ఇమ్రాన్ హష్మి వీళ్ళంతా మాట్లాడడానికి వచ్చారు, కానీ వాన ప్రభావం వల్ల మాట్లాడలేకపోయారు. ఈ విధంగా ఫంక్షన్ సర్వనాశనం అయిపోయింది అనుకుంటున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఈసారి డిప్యూటీ సీఎం గా రాలేదు, వజాస్ గంభీరగా వచ్చాడు. ఓజీ లాగా ఓజీ గెటప్ లో వచ్చాడు. చాలా రచ్చ రచ్చ చేశాడు ఫంక్షన్ లో మాత్రం. ప్రతిసారి ఆడియన్స్ ఓజీ 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 అనేవాళ్ళు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓజీ 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 అని చెప్పి ఆయన అన్నాడు. ఆ తర్వాత అది వాషి ఉంది కదా, ఆ పాట పాడి వినిపించారు. ఆ తర్వాత ఆయన సెక్యూరిటీని అంతా పక్కకు తోసి జనం ముందుకు వచ్చి వర్షం మనల్ని ఆపుతుందా, వర్షం మనల్ని ఆపుతుందా అని చెప్పి మాట్లాడినాడు. తర్వాత తమన్ దగ్గరుండి మైక్ పెట్టించి మ్యూజిక్ కొట్టించాడు. ఈ విధంగా ఫంక్షన్ మొత్తం రచ్చ రచ్చ చేసి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్యాన్స్ వైపు టర్న్ తీసుకొని డైరెక్టర్తో, సుజేత్ మాకు సినిమా ట్రైలర్ చూపిస్తావా లేదా అని చెప్పి అడిగాడు. సుజిత్ వాళ్ళంతా, సార్ ఇంకా డిఏ చేయాలి, కొన్ని షార్ట్స్ వేయాలి అంటే, డిఏ లేదు షార్ట్స్ లేదు, ఎలా ఉందో అలా ప్లే చేయి అని చెప్పి ట్రైలర్ని ప్లే చేయించాడు. అయితే మన దురదృష్టం ఏంటంటే ఆ ట్రైలర్ ప్లే అయింది, కానీ యూట్యూబ్లో ఎక్కడ అఫీషియల్గా అయితే చూపించలేదు. అక్కడ కూడా స్క్రీన్స్ అంతా క్లోజ్ చేసి లైట్లు ఆఫ్ చేసి ఓన్లీ ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే చూసేలాగా ఆ ట్రైలర్ని అయితే చూపించారు. ఆ తర్వాత ఆ ఫంక్షన్ కూడా పూర్తిగా కంప్లీట్నెస్ అవ్వలేదు, ఒక అర్ధాంతరంగా ముగిసిపోయింది. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే డివివి బ్యానర్ రిలీజ్ చేయలేని ట్రైలర్ని ఫ్యాన్స్ క్లీన్గా ఆడియో ఫంక్షన్లో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టి అందరికీ కనపడేలాగా చేసి కాస్తో కూస్తో ఉత్సాహాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వాళ్ళకి మాత్రం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఈ ట్రైలర్ని పైరసీ ట్రైలర్ని అయితే చూసాము. చూస్తే ఆనందంగా ఉంది, అట్ ది సేమ్ టైం బాధగా ఉంది. ఎందుకంటే అబ్బాబ్బా ఈ షాట్ భలే ఉంది అనిపిస్తుంది, కానీ ఒరిజినల్లో చూస్తుంటే ఎంత బాగుండేదో. అబ్బాబ్బా ఇది ఇక్కడ భలే ఉంది, అబ్బా ఒరిజినల్ అయితే బాగుండేదేమో. ఫైనల్గా ట్రైలర్ ఎండింగ్లో వజాస్ గంభీర్ అని చెప్పి కాలుస్తూ రండ్రా నా కొడకల్లారా అంటాడు పవన్ కళ్యాణ్. అదైతే గూస్ బంప్స్ వచ్చింది. కానీ అది కూడా ఒరిజినల్ ట్రైలర్ అయితే ఎంత బాగుందో అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ విధంగా ట్రైలర్ని అయితే సినిమా టీం చంపేసింది, మర్డర్ చేసింది. నిజంగా ఇది అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా నేను రాత్రి 12 గంటల వరకు, 1 గంట వరకు, 2 గంటల వరకు వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే రాలా. చివరికి పడుకునేసి పొద్దునే నిద్రలేచి 6 గంటలకు నిద్రలేచి చూశాను, రాలా. 7, 8, 9, 10 వరకు వెయిట్ చేసి ఇంకా తప్పక ఈ వీడియో పెడతాను. సో ఇట్లా ట్రైలర్ని అయితే చంపేశారు. ఈ ట్రైలర్ మీద మనం ఎన్ని రికార్డులు అనుకున్నాం. సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే 24 అవర్స్లో 50 మిలియన్ వ్యూస్ కొట్టాలి, రికార్డు సాధించాలి అనుకున్నాం. రికార్డు దొబ్బింది. అత్యంత ఫాస్టెస్ట్ లైక్స్ అనుకున్నాం, దొబ్బింది. ఈ రకంగా అన్ని రికార్డ్స్ దొబ్బింది. అసలు ట్రైలరే రాకపోతే రికార్డ్స్ అన్ని నుంచి వస్తాయి, మొత్తం దొబ్బింది. నేను సినిమా టీంకి ఒక్కటే విన్నవించుకుంటున్నాను, ట్రైలర్ చంపేశారు మీరు, చచ్చిపోయింది. కనీసం సినిమానైనా బతికించండి. సినిమా 24వ తారీఖు ప్రీమియర్ షోస్ ఉందన్నారు, ఫైనల్గా ఇంకా డిఏ అవ్వలేదు, షార్ట్స్ ఇవ్వలేదు, కాబట్టి ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిందని చెప్పడం. ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ లేదు, 2వ రోజు నుంచి ఉంటుంది. ఇట్లా అత్యంత హైప్ ఉన్న సినిమాని సర్వనాశనం మాత్రం చేయకండి. ఇది నేను సినిమా టీంకి విన్నవించుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్ళల్లో అదే అంటారు కదా, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారని, అలా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.
సినిమా ట్రైలర్తో చచ్చిపోయింది. ఇప్పుడు ఇంకా రిలీజ్ అవుతుందో లేదో తెలీదు. రిలీజ్ అయినా కానీ మనం అనుకున్న రికార్డ్స్ కొడుతుందో కొట్టదో తెలీదు. కాబట్టి కనీసం సినిమాని బతికించండి, కరెక్ట్ టైంకి రిలీజ్ చేయండి, పవన్ ఫ్యాన్స్ అందరినీ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఈ సినిమా అన్న రికార్డులు కొట్టాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.